ఇలా మనం చేద్దాం చికెన్. ఫ్రెండ్స్, ఇవాళ కొత్త రెసిపీతోని మనం చేద్దాం. ఇవాళ రోస్టెడ్ చికెన్ మంది డిష్ని తయారు చేద్దాం. ముందు ఏంటంటే మనం బగారా చేసుకోవడానికి ఏ విధంగా మనం అన్ని మసాలా తీసుకొని నీళ్ళు పోసిన తర్వాత దాంట్లో మనం చికెన్ని వేసేయాలి. ఓకే, దాని గురించి ఏమేమి తీసుకోవాలంటే 2 లవంగ్, 2 పట్టా, 2 ఇలాచీ, కొద్దిగా మనము సాయి జీరా కొద్దిగా వేసుకొని నూనెలో వేపుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ చికెన్ వేసేసి కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా మనము గరం మసాలా, చికెన్ మసాలా వేసి దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. దాని తర్వాత మనం దానికి ఏం చేయాలంటే పెరుగు, సపరేట్గా పెరుగు తీసుకోవాలా. పెరుగులో వచ్చి మనం కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్టు, మరియు ఉప్పు, పసుపు, ఇంకా ధనియా పౌడర్, ఇంకా మిర్చి పౌడర్ వేసుకొని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కని తీసుకొని దీంట్లో ఇట్లా డిప్ చేసుకుంటా మనం దీన్ని ఈ విధంగా అన్ని మసాలా దీనికి మంచిగా దీనికి సార్టెడ్ చేయాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ గురించి దీన్ని అట్లనే వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నది ఆ ప్రాసెస్ కూడా చూపించాను. చూడండి, నూనె వేడి అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని దీంట్లో డీప్ ఫ్రై చేసుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఆఫ్టర్ ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా మనం రోస్టెడ్ చేసుకోవాలి చికెన్ని. మీరు చూడొచ్చు, మంచిగా రోస్టెడ్ అయిపోయింది చికెన్. ఈ విధంగా ఇట్లా రోస్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా మసాలా అంటే ఎలా అంటే మనం కొద్దిగా ధనియాల పొడి, ఇంకా కారం పొడి, ఉప్పు వేసుకొని ఈ విధంగా మనం కొన్ని మసాలా తయారు చేసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే పైనుండి ఇట్లా మనం లైట్గా ఇట్లా పైన వేసుకొని దీన్ని మంచి విధంగా మనం పైకి కిందికి దీన్ని లైట్గా దీన్ని మిక్స్ చేసుకుంటే అన్ని జగలో అప్పుడు ఏంటంటే కొద్దిగా టేస్ట్, ఫ్లేవర్ పెరిగిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం మంది రైస్ ఎలా చేయడానికి. ఓకే, సింపుల్ ప్రాసెస్. అది కూడా మనం ఎలా ఇంట్లో బగారా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలా. దాని గురించి స్పెషల్ ఏంటంటే మందిలో మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా. దాన్ని పైకని మనం మ్యారినేట్ చేయాలా. మీకు అది కూడా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను. ఇప్పుడు మంది రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక డెక్షన్ పెట్టాను. దీంట్లో ముందు ఆయిల్ వేసుకున్నాం. ఈవెన్ మనం ఆ ఆయిల్ని కూడా యూజ్ చేయాలి. దీంట్లో మనము చికెన్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ని కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత ఆ ఆయిల్ని మనం దీంట్లో యూజ్ చేయొచ్చు మంది రైస్ చేయడానికి. ఇప్పుడు ఆయిల్ చూడండి లైట్గా వేడిగా అయిపోయింది. మనం ఏ మసాలా తీసుకోవాలా మంది రైస్ ప్రిపేర్ చేయడానికి. ఇది జీరా తీసుకోవాలా, సాయి జీరా, అది వచ్చి బిర్యానీ ఫ్లవర్ వస్తుంది, తేజ్పత్తా, ఇంకా 5 నుండి 4 to 5 లవంగాలు తీసుకోవాలా. ఇలాచీ 2 లేకపోతే 3 తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్లాక్ పెప్పర్ది ఉంటుంది కదా, అది ఒక 6 to 8 తీసుకోవాలా. ఇది పెద్దది ఇలాచీ. ఓకే, ఇది మన దాల్చిన చెక్క, ఇవి ఇంకొచ్చి బిర్యానీ మసాలా. ఓకే, ఒక్కొక్కటిగా మనం ఒకటేసారి కూడా వేయచ్చు. దాంట్లో ఒకసారి ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ విధంగా దీంట్లో అన్నీ ఒకటిసారి వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే లైట్గా మనం చికెన్ది మనం గ్రేవీ ఉంది కదా, మనం చికెన్ని బాయిల్ చేసుకున్నాం కదా, దాని గ్రేవీ ఉంటుంది, అది దీంట్లో వేయచ్చు మనం. అదేవిధంగా కొద్దిగా వాటర్ కూడా దీంట్లో, ఇప్పుడు మనం 1 kg రైస్ తీసుకుంటాం కనుక దీంట్లో ఇంకో హాఫ్ వాటర్ దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని మెజర్మెంట్ ప్రకారంగా రైస్ ఫుల్ తీసుకుంటే దీంట్లో 1.5 వాటర్ వేయాల్సి ఉంటుంది. మనం హాఫ్ దీన్ని వచ్చి చికెన్ది గ్రేవీ వేస్తాము, అదే దీంట్లో ఒకటి ఫుల్ వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఇది కొద్దిగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. బాయిల్ అయిన తర్వాత మనం బాస్మతి రైస్ని సోక్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్లో, కడిగి మంచిగా దాన్ని తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం మిక్స్ చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు బాయిల్ అయిపోయింది.
వాటర్, మనం పెట్టిన వాటర్. ఇప్పుడు మనం రైస్ ఇట్లా మనం సోప్ చేసిన పెట్టిన రైస్ దీంట్లో కొద్దిగా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం మెల్లగా దాన్ని కలుపుకుంటూ వెళ్దాం. ఈ విధంగా దీంతో తీసుకొని మన దాంట్లో కొద్దిగా వేసుకొని వెళ్దాం. ఏం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా లైట్గా మళ్ళీ బాయిల్ అయితే మొత్తం రైస్ దీంట్లో వేసేసాము. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం బిర్యానీ మసాలా ఉంది కదా, అది దీన్ని మొత్తం ఈ ఒక ప్యాకెట్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్కసారి స్లోగా దీన్ని మనం ఈ విధంగా కలుపుకుందాం. ఆ బిర్యానీ మసాలా మొత్తం దీంట్లో కలిసిపోయేలాగా. దాని తర్వాత కాసేపు గురించి ఒక 10 to 15 minutes గురించి మనం దీనిపైన లిడ్ పెట్టేసి వెయిట్ చేద్దాం ఆ రైస్ ఉడికే వరకు. ఒక 15 minutesలో మనకి మంది రైస్ తయారైపోతుంది. దాని తర్వాత మనం దాన్ని మంచిగా డ్రై చికెన్, రోస్టెడ్ చికెన్ని దానిపైన పెట్టి ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలా, డ్రై ఫ్రూట్స్ ఏ విధంగా వేయాలా, ఇంకా గ్రీన్ మన కొత్తిమీర, పుదీనా ఏ విధంగా దానిపైన మనం డిజైన్ చేయాలని నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ని రోస్ట్ చేసుకుందాం. ఆయిల్ వేడి అయిపోయింది. ఆయిల్లో ఈ డ్రై ఫ్రూట్ ఈ విధంగా వేసేసుకుందాం. కాజు ఇంకా బాదాం ఉంది, దీన్ని లైట్గా మనం రోస్ట్ చేసుకుందాం. అదేవిధంగా మనం కిస్మిస్ని కూడా ఇదే ఆయిల్లో వేసుకొని రోస్ట్ చేసేసుకుందాం. అప్పుడు ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్లో కొద్దిగా ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు, మన మంది రైస్ తయారైపోయింది. చాలా బ్యూటిఫుల్గా స్మెల్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు ఏదైనా కలర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వన్ సైడ్ వేసుకోవచ్చు. నేను దీంట్లో ఆరెంజ్ కలర్ని వన్ సైడ్ వేస్తున్నాను. ఒకవైపు నార్మల్ మనకి మంది రైస్ కూడా కలర్ఫుల్గానే ఉంటుంది, ఎందుకంటే మనం దాంట్లో చికెన్ గ్రేవీ బాయిల్ చేసుకునే గ్రేవీ కలిపాం కదా, దానివల్ల కలర్ వచ్చేసింది. ఇప్పుడు అంటే ఒక 1 minute గురించి మళ్ళీ దీనిపైన లిడ్ పెట్టి లైట్ స్టీమ్లో దీన్ని వేడి చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ మంది రైస్ ఇస్ తయారు. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేద్దాం. ఓకే, కొద్దిగా అల్లగా విధంగా డెకరేషన్ కూడా చేసుకున్నాం. వన్ సైడ్ కలర్ఫుల్ ఉంది, వన్ సైడ్ వచ్చి మనకి నార్మల్ మంది రైస్ అనేది ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో అదే విధంగా మనం సెట్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు, చూడొచ్చు. ఒకవైపు కలర్ఫుల్ మంది రైస్ని మనం కలర్ వేసుకున్నాం కదా, ఆ కలర్ఫుల్ రైస్ని ఒకవైపు దాంట్లో సెట్ చేద్దాం. చూడొచ్చు, వన్ సైడ్ కలర్ఫుల్ ఉంది, వన్ సైడ్ నార్మల్ మంది రైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీనిపైన డ్రై ఫ్రూట్స్, ఫస్ట్ ఇది కిస్మిస్ ఉంది, దీన్ని ఈ విధంగా డ్రై చేసిన కిస్మిస్, అదేవిధంగా కాజూస్, బాదాం, మళ్ళీ దానిపైన మనం కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అదేవిధంగా కొద్దిగా పుదీనా, ఇప్పుడు డ్రై చికెన్ మనం చేసుకున్నాం కదా, ఈ విధంగా
లైక్ దిస్. ఇది మన పర్ఫెక్ట్ మంది తయారైపోయింది. మీరు చూడొచ్చు, చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. అన్నెసరీ మనం బయటికి వెళ్ళి పోయి తినడం, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం అలాంటి డౌట్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది సర్వ్ చేసే కన్నా ముందు మనం మయోనైస్ తయారు చేసుకుందాం. హోమ్ మేడ్ మయోనైస్తో పాటు కూడా చాలా బాగుంటుంది మంది తినడంలో. దాని గురించి ఫస్ట్ నేను బాయిల్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలా. అదేవిధంగా కొద్దిగా జీడిపప్పు అంటే మన కాజు, 2 వెల్లుల్లిపాయలు, ఒక 2 మిరపకాయలు, అదేవిధంగా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి దాన్ని లైట్గా కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మనం దాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మయోనైస్ తయారు చేసుకోవడానికి మనం 3 బాయిల్డ్ ఎగ్ తీసేసుకుందాం. బాయిల్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను నేను. ఈ 3 బాయిల్డ్ ఎగ్స్ దీంట్లో వేసేద్దాం. అదేవిధంగా ఇది మన పుదీనా ఆకులు, ఈ పుదీనా ఆకులు ఒకవైపు ఈ విధంగా వేసేద్దాం. 3 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాం కనుక 3 వెల్లుల్లిపాయలు తీసేసుకున్నాను నేను. అదేవిధంగా 2 పచ్చిమిరకాయలు లేకపోతే అనుకోండి మనము మన బ్లాక్ పెప్పర్ షీట్స్ని కూడా వేసాం, లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా దీనిలో కొద్దిగా అంతా మనం కొత్తిమీర దీంట్లో యాడ్ చేసేసుకుందాం. అదేవిధంగా 5 నుండి 6 మనం జీడిపప్పులు కూడా దీంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, టేస్ట్కి అనుకూలంగా సాల్ట్ కూడా దీంట్లో మనం కొద్దిగా యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా సాల్ట్ కూడా దీంట్లో గ్రైండ్ చేస్తే కూడా యాడ్ చేసుకొని లైట్గా, ఒకవేళ మన ఇంట్లో మిల్క్ ఉంటే మిల్క్ యూజ్ దాంట్లో కొద్దిగా వేసుకుంటాం, లేకపోతే నార్మల్గా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. మన మయోనైస్ తయారైపోతుంది. ఆ విధంగా మనం ఇప్పుడు నేను ప్రాపర్ ఫైనల్ మీకు మంది రోస్టెడ్ చికెన్ మందితో పాటు మయోనైస్ మీకు డెకరేట్ చేసి చూపించాను. ఫ్రెండ్స్, మన మంది ఫుల్లెజ్గా మొత్తం మనకి ప్రిపేర్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇది రోస్టెడ్ చికెన్స్, ఇది మయోనైస్ కూడా హోమ్ మేడ్ మయోనైస్, చాలా హెల్తీ మయోనైస్. ఇంకా ఇది మన మంది రైస్ విత్ డ్రై ఫ్రూట్స్ అని. ఇప్పుడు ఒక చిన్న బాబుకి ఇది తినిపించి చూద్దాం ఏ విధంగా అతను రియాక్షన్ అవుతుంది. స్టార్ట్. ఎలా ఉంది? అదేవిధంగా అది కూడా తిని చూడండి రైస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఇదే విధంగా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ బయట మనం 1000, 1200, 1500, 2000 పెట్టే బదులు మనకి 600లో 10 మెంబర్స్ తినేటట్టు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. మీరు దీన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏ విధంగా ఉంది మీరు ఆఫ్టర్ దీన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత, తిన్న తర్వాత. థ్యాంక్ యూ.